నమస్తే. విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటుంది జగ్గయ్యపేట నియోజకవర్గం. ఇది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఈ నియోజకవర్గంలో ఎన్నో సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో గోకవరం, కిర్లంపూడి మండలాలు జగ్గయ్యపేట నియోజకవర్గంలో చేరాయి. నియోజకవర్గంలో జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలతో పాటుగా నందిగామ మండలంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. జగ్గయ్యపేటలో 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీ చెరో 6 సార్లు గెలిచాయి. సిపిఐ, ఇండిపెండెంట్ ఒక్కోసారి గెలిచాయి. 2019లో వైసీపీకి విజయం దక్కింది. కులాల వారీగా చూస్తే 7 సార్లు కమ్మ కులస్తులు గెలిచారు. వారిలో నెట్టెం రఘురాం 3 సార్లు విజయం దక్కించుకున్నారు. ఆయనకు మంత్రిగాను అవకాశం లభించింది. కాపులు 3 సార్లు విజయం సాధించగా సామినేని ఉదయభాని ఆ 3 సార్లు గెలుపు సాధించారు. ఆయన కాంగ్రెస్ తరపున 2 సార్లు, వైసీపీ టికెట్ పై ఓసారి గెలిచారు. వైశ్య నేత శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య 2 సార్లు టీడీపీ తరపున గెలిచారు. ఈ నియోజకవర్గం 1962 ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్డ్ గా ఉంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు బ్రాహ్మణ నేతలు గెలిచారు. 2019లో జనసేన కాపు కులస్తుని పోటీలో దింపి 1% ఓట్లు కూడా సాధించలేకపోయింది. కాపులు పూర్తిగా వైసీపీ అభ్యర్థిని బలపరిచారు. 0.8% ఓట్లతో కృష్ణా జిల్లాలోని ఆ పార్టీకి అత్యల్పంగా నమోదయ్యాయి. 2009లో కూడా ప్రజారాజ్యం పార్టీ మాదిగ కులస్తుని పోటీలో పెడితే 1.4% ఓట్లు మాత్రమే వచ్చాయి. కుల సమీకరణల్లో కాపులు తొలిత కాంగ్రెస్, ప్రస్తుతం వైసీపీ వెంట ఉన్నారు. ఇతర పార్టీలకు పెద్దగా బలం లేదు. కులాల వారీగా చూస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్య ఎక్కువ. ఎస్సీ, మాదిగ, కాపులు సమానంగా ఉంటారు. యాదవ, వైశ్య, ముస్లిం ఓటర్లు కూడా గణనీయంగా కనిపిస్తారు. కాపులకు రాజకీయంగా పట్టున్న స్థానం ఇది. కొంతకాలంగా వైశ్యులు ప్రతిఘటిస్తున్నారు. ఎన్నికల్లో కమ్మ ఓటర్ల మద్దతు కీలకంగా నిలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మరోసారి ఎమ్మెల్యేగా వైసీపీ తరపున బరిలోకి దిగారు. పార్టీలో ఎటువంటి అసమ్మతి, వ్యతిరేకత లేకపోవడం ఉదయభానుకు ప్లస్ పాయింట్. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకే టికెట్ దక్కింది. టీడీపీ నేతలు నెట్టెం రఘురాం, శ్రీరామ్ తాతయ్య వర్గాలుగా విడిపోవడం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చూడాలి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొత్తం 2,02,407 మంది ఓటర్లు ఉన్నారు. 97,229 మంది పురుషులు కాగా 1,05,166 మంది స్త్రీలు, 12 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో జగ్గయ్యపేట కూడా ఒకటి.